ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 111వ అధ్యాయము, సామ్స్ 111 5వ వచనం, 5 వర్స్. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత చక్కటి మాటని ఉదయకాల సమయంలో దేవుడు బయలుపరుస్తుందంటే, తన యందు భయభక్తుల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, సమృద్ధిని దేవుడు మనకు కలగజేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో నువ్వు భయపడక నీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు ప్రార్థించి ఆయనకు మొరపెట్టు. దేవుడు అంటున్నాడు ఆహారము ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు, అంటే సమస్తము దేవుడు నీకు ప్రొవైడ్ చేసిన. అందుని బట్టి దేవుడి మహిమ దేవుడు మనం దీవించును గాక. ఈరోజు నేను కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి ఇది నా ఇల్లు అండి. ఇందులో నేను చిన్న కిచెన్, ఇది మాది చిన్న కిచెన్ అండి. ఇది అదే రీతిగా ఇది మాది చిన్న బెడ్ అండి. ఇది నేను పాస్టమ్మ మేము దీంట్లో ఉంటాము. గత 2022 సంవత్సరములో ఇల్లు మేము కట్టినాము, కానీ ఆనాటి నుంచి చిన్న రూమ్లలో మేము మూలుగుతూ ఉన్నాము. అండ్ తర్వాత ఇంకా పక్కన కూడా ఒక రూమ్ ఉన్నదండి. చూడండి, దీంట్లో నా పెద్ద కుమారుడు, నా చిన్న కుమారుడు, మా తల్లి పండుకుంటున్నారు. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి పైకి వెళ్తా ఉన్నాము. మొట్టమొదటిగా నా జీవితంలో నేను కలిగిన ఆశ ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడి యొక్క మందిరం నిర్మించాలి. మరి నా ఫస్ట్ మందిరాన్ని అయితే నేను చేసుకోగలిగిన. దీంట్లో ఇంకా టైల్స్ కూడా లేవండి ఇంకా. సో బయట కూడా ఇక్కడ నీళ్ళు స్టోరేజ్ అయితే ఉన్నాయి. సో ఈ పక్కన బాత్రూమ్స్ కట్టాలి. ఈ పక్కన బాత్రూమ్స్ కూడా కట్టాలండి. ఇక్కడ బాత్రూమ్కి లేదు, చాలా ఇబ్బంది ఉంది. నా దేవుని మందిరం అయితే నేను చాలా సుందరంగా నేను అలంకరించుకున్నా, మంచి డిజైన్గా. మరి చాలామంది ప్రజలు వస్తున్నారు. నేను దినాన చక్కగా మరి భోజనాలు కూడా ఏర్పాటు చేసి ప్రభుని గణపరిచినాం. కీబోర్డు ప్లస్ కాంగ ఉన్నది, ప్యాడ్ అయితే లేదు. ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మరి ఇది బయట ప్లేస్ అండి. ఇదంతా కూడా కనబడుతుంది, అంతా కూడా మా ఇంటి చుట్టుపక్కన. వీళ్ళంతా కూడా అన్యులేనండి, వీళ్ళంతా కూడా అన్యులే. నా ఒక్క కుటుంబం మాత్రము ప్రభు నమ్మిన కుటుంబము. రైలింగ్ కూడా లేదు. చాలాసార్లు భయం అనిపిస్తుంది, కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుడు ఇంతవరకు అన్నిటి విషయంలో కాపాడుతూ, ఎవ్వరు కూడా కింద పడకుండా దేవుడు సంరక్షించి కాపాడుతున్నాడు. ఇది మా ఇల్లు అండి. 2022 సంవత్సరం అంటే 21లో ఎండింగ్లో ముగించబడ్డది. అప్పటి నుంచి నేటి వరకు ఇట్లా ఉన్నది. ఇది బయట బాత్రూమ్ అండి, అక్కడ అలానే ఉన్నది. ఆ తర్వాత ఇది నా ఇల్లు, ప్రభు నాకు ఇచ్చినటువంటి ఇల్లు. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫైనాన్స్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. కొంచెం దీంట్లో దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం ఫాల్ సీలింగ్ చేయడానికి దేవుడు కృప చూపించిండు. అయితే దీంట్లో మెయిన్ టైల్స్ వేయాలండి. తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ కొంచెం ఉన్నది. ఆ తర్వాత ప్లంబింగ్ వర్క్ ఉన్నది. దయచేసి సేవకునిగా నేను బ్రతిమలాడేది ఏంటంటే, ఎవరైనా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు సహాయపడండి. తద్వారా ఇల్లంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఇది కిచెన్ అండి. ఇది కిచెన్ పెద్దగానే ఉన్నది దేవుని మహాకృపను బట్టి. ఇంకా సెల్ఫ్లు ఏం తయారు చేయలేదు. అదే రీతిగా అదొక బెడ్రూమ్ అండి. ఇది హాలు, ఇదంతా హాల్ అండి. ఇదొక బెడ్రూమ్ అండి, ఇదొకటి. సో దీని గురించి దయచేసి ప్రార్థన చేయండి. మరి ప్రేరేపించి వారు సహాయం చేయండి. మరి టైల్స్కి దర్దాపు ఎంత లేదన్నా కానీ తీరా చూసినట్లయితే ఒక 2 lakhs 3 lakhs వరకు ఖర్చు ఉన్నది. ఇంకా మరి ప్రార్థన చేయండి దయచేసి, దేవుడు మాకు సహాయం అందించినట్లు. మరి ప్రేరేపించబడిన వారు నా యొక్క గూగుల్ పేకి సహాయపడండి. నా నంబర్ 9848449731. మరి మీ సేవకునిగా నేను తెలియపరుచుకుంటున్నాను. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు, సమస్తం సాధ్యము. దయచేసి సహాయపడగలరని కూడా ప్రభు పేట మనం చేస్తూ, దేవుడు మంచి చిన్న రూమ్లో చాలా రోజుల నుంచి మూలుగుతున్నాం. ఎవరైనా విశ్వాసాలు వచ్చినప్పుడు పడుకోవాలన్నా ఇబ్బంది, వంటలు చేసినప్పుడు కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకేమో కానీ ప్రభువు నిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేరేపించిండు ఇలా వీడియో చేయమని చెప్పి. అందుకే దయచేసి ఈ వీడియో చేస్తున్నాను. దయతో మాకు కొంచెం ప్రార్థన చేయండి. మరి ప్రేరేపించిన వారు మీ యొక్క దయాగుణాన్ని తెలియపరచండి. ఈ యొక్క పరిచర్యను బలపరచాలని, ఈ సేవకుని కన్నీళ్ళను దేవుడు తుడిచినట్లు కూడా మీరు ప్రార్థన చేయాలని
ప్రభు పేట మనం చేస్తూ దేవుడు మనం దీవించును గాక. దేవుడు మనం దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.